పేరెంట్స్ వద్దంటున్నారు. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ మీ అందరికి సాయిరాం అండి. పత్తిగ్రామ సముద్భుతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్ట ప్రదదేవం సాయినాథం నమామి. సాక్షాత్ శివశక్తి స్వరూపుడైన స్వామివారు తన పూర్వావతారం గురించి తన అవతార కార్యక్రమంలో భిన్న సందర్భాల్లో చెప్పిన అంశాల యొక్క క్రోడీకరణే ఈ షిరిడి సాయిబాబా గ్రంథ రాజ్యం. 10వ ప్రబోధ. భక్తాభీష్ట వరప్రదాయ్. ఆ షిరిడికి దగ్గరలో నాందేడ్ అనే గ్రామం ఉండేది. షిరిడి పోతుంటే నాందేడ్ కూడా వస్తుంది. ఆ నాందేడ్ నుంచి ఒక భక్తుడు వచ్చాడు బాబా గారి దగ్గరికి. అతను గొప్ప శ్రీమంతుడు. అతని పేరు వాడియా. అతను షిరిడి పోవాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతనికి దాస్గుణం చాలా స్నేహితుడు. ఆ దాస్గణు దగ్గరికి వెళ్ళి, నేను షిరిడి పోవాలనుకుంటున్నాను, ఏ విధంగా పోవాలి, షిరిడి పోవాలని సంకల్పం నాకు రావటం ఇదే ప్రథమము. నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటున్నది, నీ గైడెన్స్ కావాలి అని అన్నాడు. అదే గ్రామంలో చాలా పవిత్రమైన హృదయం గలవాడు, కష్టపడి పనిచేసేవాడు, సాధు హృదయుడు అయిన ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ గ్రామంలోని వారందరూ ఆయన్ని కూలీ స్వామి అని పిలిచేవారు. అతను కూలీ పని చేసి బ్రతికేవాడు. అందరికీ మంచి బోధ చేసేవాడు, ఆచరించి బోధించేవాడు ఈ కూలీ స్వామి. జస్ట్ ప్రాక్టీస్ అండ్ ప్రెసెప్ట్ అంటారు స్వామి. ప్రెసెప్ట్ అండ్ ప్రాక్టీస్, ప్రెసెప్ట్ కాదు, ప్రాక్టీస్ అండ్ ప్రెసెప్ట్. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. స్వామి ఆచరణ చూపించారు మనకి. ఆయన చేయకుండా మనం ఏం చేయమనలేదు. ఒకరోజు ఒక గట్టి కింద పడుకున్నాడు. ఎవరు అతన్ని మాట్లాడించడం లేదు. ఈ వాడియా టాంగాలో ఆ దారిని పోతూ చూశాడు. అతను చాలా వీక్ గా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ స్వామి హైలైట్ చేశారు. బిడ్డలు లేరు కనుక వాడియాకు దయాదాక్షిణ్యములు ఉంటున్నాయి. మరి ఇది అందరికీ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఒక హోటల్ వానికి చెప్పాడు అతనికి ఏమి కావాలో తిండి పెట్టమని. నేను ఈ రకంగా చాలా చోట్ల చేశాను. కొత్తగూడెంలో అయితే మా ఆఫీస్ దగ్గరనే హోటల్ ఉండేది. అక్కడ ఎవరైనా ఎటువంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి చెప్పేవాను, వాళ్ళకి కావాలంటే ఇడ్లీ దోశ ఏది కావాలంటే అది ఇవ్వమని చెప్పాను.
మనం అలా చేస్తూ ఉండాలి. అంటే నాకు బిడ్డలు లేవు, నాకు 2 వచ్చారు బిడ్డలు. సరే పెట్టారు, తిన్నాడు. ఆ కూలి స్వామి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకున్నాడు. ఎందుకంటే దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ఈ మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం. అందరు చెప్తుంటారు కూడా, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చెప్తుంటారు. నారు పోసిన వాడికి నీరు పోయడా, ఇవన్నీ కామన్ వర్డ్స్ అన్నమాట. అంటాం కాదు, చేయాలి మనం అవసరం అయితే. ఈ స్మాల్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ 2 days బ్యాక్ అట్ పుట్టపర్తి. నేను గొప్పగా చెప్పట్లేదు, సిచ్యువేషన్ వచ్చి చెప్తున్నాను. పుట్టపర్తికి సర్వీస్కి వెళ్ళాడు, తమిళనాడు స్టేట్ అతను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్వీస్. వీళ్ళందరూ కూడా మా సన్న వీళ్ళంతా కలిసే ఉంటారు, మా ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఇంకా చాలా మంది. somehow bad luck, he lost his purse and relevant relevant papers in the purse also. ఎట్లా పోయిందో తెలియదు మరి. నాకు 1-2 సందర్భాలు ఇలా ఎదురుపడ్డాయి. ఒకసారి షిరిడి పోతే ఇట్లా నగర్కి వస్తే ఇస్తే నా పక్కనే అడిగాడు, ఆవిడ చెప్పింది నిజమేనా అని. ఆవిడ చెప్పింది నిజమో లేదో నాకు తెలియదు, కానీ నాకు నిజం అనిపించింది. వాట్ ఎవర్ హెల్ప్ ఐ వాంట్ టు ఐ హావ్ డన్, దట్స్ మై జాబ్. ఐ కెనాట్ ఎంక్వైరీ ఎవ్రీథింగ్. కొంతమంది ఎంక్వైరీ చేసి సేవ చేయమంటారు. మా దగ్గర కూడా మొన్న అన్నారు, కొత్త ఒక అనాథాశ్రమం వస్తే వాళ్ళు అందరికీ ఇచ్చేవాళ్ళు, కానీ కోవిడ్ వల్ల ఏమి లేక పరిస్థితి అని సెండ్ చేయమన్న మెసేజ్. దాని మీద రకరకాల కామెంట్స్ చేశారు. వెళ్దాము, చూద్దాము, పరీక్షిద్దాము అని. ఐ హ్యాడ్ ఇమీడియట్లీ వన్ నారాయణ సేవ. నేను మాట్లాడాను, తృప్తిపడ్డాను, డబ్బులు ఇచ్చాను, నారాయణ సేవ చేయించాను. సో 2 రోజులు బట్టి పర్సు పోతే ఎట్లండి, చేతిలో డబ్బులు పోతే ఎట్లా. నాకు నిన్ననే సాయంత్రం భజన అయిన తర్వాత ఓ దూర ప్రాంతం నుంచి 3 వచ్చారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కిందకి వెళ్ళాను. ఊరినే క్యాజువల్ కిందకి వెళ్ళాను. సరే వైట్ డ్రెస్ ఉంది కానీ ఇంట్లో కానీ డబ్బులు అవసరం అని చెప్పి ప్యాంటు వేరే ఉంది, డబ్బులు జేబులో పెట్టుకోవాలి. కిందకు పోయిన వాడిని కిందకు ఉండకుండా అలాగ వాకింగ్ పోయాను. కొంత దూరం పోయిన జేబులో చూసుకుంటే షర్ట్ జేబులో డబ్బులు, జనరల్గా జేబులో డబ్బులు లేకుండా ఎప్పుడు పోను. షర్ట్ జేబులో డబ్బులు లేవు, ప్యాంట్ జేబులో పర్సు లేదు. వైట్ ప్యాంట్ వేసుకున్నా వేరే ప్యాంట్లో. బ్యాక్ పాకెట్లో చూస్తే కష్టమే 22 రూపాయలు 23 రూపాయలు. నాకు ఈ ఏరియా అంతా తెలిసిందే. ఒక షాప్ దగ్గర పెట్టలేని, భలేవారు సార్ మీకు ఏం కావాలి చెప్పండి అని తీసుకున్నాను. ఇది నా ఊరు కనుక ప్రస్తుతం. అదే అన్య ప్లేస్ అయితే ఎవడు పట్టించుకుంటాను నా గోళ, అరేని రోదన అయిపోతుంది. సో దట్ సేవదల్ ఈజ్ టెల్లింగ్, నా పర్స్ దొరికిందా, ఎవరికన్నా కనపడిందా, హీఈస్ ఎంక్వైరింగ్ అబౌట్ హిస్ పర్స్. ఎవరు మాకు దొరకలేదు అన్నారు. అందరూ సేవదాలు వెళ్ళి సర్వీస్కి వెళ్ళిన వాళ్ళు కదండి అక్కడ. అట్లా 1 రోజు 2 రోజులు అందరినీ అడగటం చూశాడు. నేను గురువారం కదా, వెడ్నెస్డే మార్నింగ్ ఇప్పుడు హాస్పిటల్ అకామిడేషన్ అంటే ఇచ్చారు, బాగానే ఉంది. సరే ఈయన పెద్ద మనిషి కనుక ఈయన చూసి ఏం టోకెన్ లేకుండా ప్రసాదం పెట్టవచ్చు, దాంట్లో సరిపోదు కదా. హీ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ హీ సర్వీస్ ఆల్సో. ఆయనే కాదు, మనం కూడా చేయలేం. సో ఏమనిపించిందో అప్పటికి 3వ రోజు అనమాట. కాస్త ఎక్కువ కాలమే జరిగింది నా దృష్టిలో. మార్నింగ్ మొన్న నగర సంకీర్తన కాగానే మా అబ్బాయి వెళ్ళాట. అది జేబులో నుంచి 500 నోటు తీసి 1500 రూపాయలు ఆయన చేతిలో పెట్టాడు. నాకు చెప్పాడు,
మంచి పని చేసావురా, కాస్త నువ్వు ఆలస్యం చేసావు అన్న. నేనైతే 3 రోజులు ఉండేవాడు కాదు. సరే ఇక ఆయన ఊరుకుంటాడా, క్యాంటీన్లో అన్ని చోట్ల చెప్పారట. సో ఎవ్రీబడి కమ్. నేను బావిదైతే బావిదేవి ఇచ్చావు నీళ్ళు పట్టే స్వామి చెప్పాడు కదా భగవద్గీతలో. రాజా నువ్వు చాలా మంచి పని చేసావు. దెన్ పీపుల్ కేమ్ ఫార్వర్డ్. ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాం అంతే, మనకు తెలియదు ఇచ్చారో లేదు వాళ్ళకి తెలియదు. కనుక దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. మన స్వామి మనకు అద్భుతమైన అభయం ఇచ్చారు. ఒక అద్భుతమైన పద్యం చెప్పారు ఒక సందర్భంలో చాలా సందర్భం. కేవలం ఈ పద్యం తీసుకుని ఒక సత్సంగం చెప్పాడు పివి చలంగారు అని ఒక ఆయన, హైదరాబాద్ నుంచి. జస్ట్ టేకన్ దిస్ పద్యం తీసుకుని దీంట్లో ఒక్కోదానికి సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే 1 hour దాటిపోయింది. ఇందులో అన్నీ వస్తాయి. ఏం పద్యం అండి? ఇట్ విల్ కవర్ ఆల్ ఆస్పెక్ట్స్. ఒక నిమిషం సెకండ్ ఆలోచించండి. మిమ్మల్ని ఎక్కడున్నా కాపాడుతూ అని సెంట్రల్ ఐడియా వస్తుంది. ఆకాశమునున్న అడవినున్నదా సార్? ఆకాశమునున్న అడవిలోనున్నదా? ఇంకెవరన్నా? మేడం గారు చెప్పింది కరెక్టే. అడవులందున్న ఆకాశమునున్న పట్టణమునున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటనున్న దిక్కులేని వానికి దిక్కు హరియే అనుకున్నాడు తనలో తాను. ఆ పెట్టిన వానికి కృతజ్ఞత చెప్పుకున్నాడు. దాసుగుని చెప్పిన తర్వాత వాడియా షిరిడీకి ప్రయాణమయ్యాడు. భార్యను తీసుకుని బాబా దర్శనం చేసుకున్నాడు. ₹5 దక్షిణ అడిగేట బాబా. అతను శ్రీమంతుడే, ఏమీ వెనుకొంజ వేలేడు, తీశాడు. అంతా నాణెములు. మంచి లాంగ్ కోట్ వేసుకున్నాడు. కోటు జేబు నుంచి కాసులు తీశాడు. అప్పుడు బాబా, వాడియా ఇప్పుడు 5 కాసులు అక్కర్లేదు, ₹1 2 4 అన్నారు. ₹1 2 అణాలు ఇవ్వమన్నాడు. ఫస్ట్ ₹5 అడిగారు, తీస్తుంటే వద్దు అంత ఒక్కర్లేదు, ₹1 2 అణాలు. ఆ కాలంలో అణాలు ఉండే మనకు తెలుసు. ₹3 14 అణాలు ముందే ఇచ్చావు అన్నాడు. అంటే రూపాయికి 16 అణాలు అన్నమాట ఆ రోజుల్లో. ఇతనికేం అర్థం కాల. దిస్ ఈజ్ ఫస్ట్ టైం కమింగ్ టు షిరిడి. షిరిడి ప్రవేశమే మొదటిసారి, ప్రథమంగా రావటము. దట్టు బాబాను చుట్టం ఫస్ట్ టైం, మొదటిసారి. మరి అటువంటిది ₹3 14 అణాలు ముందుగానే ఇచ్చాడంటున్నాడు ఏంటి? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం అవుతుంది అనుకున్నాడు వాడియా. సరే ఇవన్నీ అనవసరం, వచ్చాము దర్శనం అయింది కదా అని ₹1 2 అణాలు ఇచ్చాడు. తిరిగి నాందేడ్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే దాస్గన్ వచ్చాడు. షిరిడి పోయావు కదా, ఏం జరిగింది అని అడిగాడు. హి వాజ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్, అంత తృప్తిగా కనపడలేడు. దాసుగను నాకు అతను ఒక మహనీయుని వలె కనిపించడం లేదు, ఏదో ఒక పిచ్చివాణి వలె ఉన్నాడు. ఆ పిచ్చి మనిషిలో కూడా ఒక విధమైన భగవశక్తి ఉండవచ్చు.
ఐ హ్యావ్ నాట్ రెస్పెక్ట్ హిమ్ ప్రాపర్లీ. నేను అతన్ని ఎక్కువగా గౌరవించలేదు అన్నాడు. ఏం జరిగిందో చెప్పు అన్నాడు దాసుకుని. నేను వెళ్ళిన వెంటనే 5 రూపాయలు ఇమ్మన్నారు దక్షిణ. ఇస్తుండగానే 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చావు. ఇప్పుడు 1 రూపాయి 2 అణాలు ఇమ్మన్నారు. నీకు తెలుసు కదా, నేను బాబాను ముందు ఎప్పుడు చూడలేదు. మరి ఎందుకు ఈ విధంగా అన్నారు అని క్వశ్చన్ మార్కు. ఇప్పుడు దాసుకుని మహాభక్తుడు గనక బాబా ఎప్పుడూ లేనివి పలుకరు. సర్వత్రా సర్వులేందు ఉండేవారు బాబా. అలాంటి బాబా ఇలా చెప్పారంటే అది తప్పక ఇట్స్ ఎ ఫ్యాక్ట్, నిజమై ఉంటుంది. నువ్వే సరిగా అర్థం చేసుకోవట్లేదు, నువ్వే పొరపాటు పడుతున్నావు. దోషం నీది కానీ బాబాలో దోషం లేదు. ఈ మధ్య నువ్వు ఎవరికైనా దానమో ధర్మమో చేసావా అని అడిగాడు దాసుగను. షిరిడి పోయే 3 దినముల ముందుగా నేను టాంగాలో వెళ్తుంటే పోలీసు ఆమెకి హోటల్లో అన్నం పెట్టించాను. అంతే తప్ప నేను ఎవ్వరికీ దాన ధర్మాలు చేయలేదు అన్నాడు. అయితే దానికి ఎంత ఖర్చు అయింది అని అడిగాడు. వెంటనే వాడి ఆ జవాన్ని పిలిపించి అడిగాడు. 3 రూపాయల 14 అణాలు అయిందన్నాడు. చూసావా, ఈ 3 రూపాయల 14 అణాలు నువ్వు బాబాకి ఇచ్చినట్లు. బాబా సంకల్పం లేనిది ఏది జరగదు. అందరి యందు భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఏది చేసినా భగవంతుడు చేసినట్లే అని అన్నాడు దాసుకుని. నన్ను అన్నాడు మొన్న, నాకు చెప్పాడు, నాన్న రేపు ఫ్రైడే నారాయణ సేవ చేసే అవకాశం ఉంది అన్నాడు. ఎంతమంది చేశారా బుధవారం అన్నాను. 120 మంది చేశారు అని అన్నాడు. సో ఐ ఆల్సో థాట్ దట్ ఇట్ మే కమ్ అరౌండ్ 120 ఆర్ 130 అనుకో. 120 అనే నేను మెసేజ్ గా పెట్టాను మీకు. బట్ yesterday it was counted as 230. Yesterday Narayan Seva performed at Super Special as per 230 members. నాకు ఇంత బిల్ అని చెప్పాడు. నేను బిల్లు గురించి నేను ఎప్పుడు ఆలోచించాల. నేను చేయాలనుకున్నాం, పుట్టపర్తిలో చేసే అవకాశం దొరికింది. అందులో పుట్టపర్తిలో నారాయణ సేవ చేయడం మన అదృష్టం. పేరు బిగ్ అమౌంట్. ఎందుకంటే స్వామి దగ్గర చేస్తున్నాం అంతే. ఆయన సంకల్పం లేదు ఏదో అన్నాను, ఇడు ఇమీడియట్లీ అన్నాను అంతే, బుధవారం అనగానే. అందరి యందు భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఏది చేసినా భగవంతుడు చేసినట్లే అన్నాడు దాసుకును. దిస్ ఈస్ ద ప్రైమ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ. ఇదే మన భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన సూత్రం అండి. అన్ని మతాలు దాన్ని అంగీకరించాయి. నువ్వు అతనికి ఇచ్చిన 3 రూపాయలు 14 అణాలు బాబాకి చేరాయి. తాను అడిగిన 5 రూపాయలు మిగిలిన రూపాయి 2 అణాలు తీసుకున్నాడు. ఆ భగవంతుని యొక్క లీలలు అనేవి ఏ విధంగా ఉంటాయి. నువ్వు బాబాను ఇంకొక రీతిగా భావించకు అని అన్నాడు దాసుగును. అప్పుడు ఆశ్చర్యపోయాడు వాడియ. నా బుద్ధి తక్కువ తన చేత నేను ఈ విధంగా భావించానని లోపల అనుకున్నాడు. 2వ దినమే భార్యతోనూ దాసుగునితోనూ షిరిడి వెళ్ళాడు. దాసుగును ముందర మసీదుకు వెళ్ళాడు. భార్యతో వెళ్ళటం వల్ల వాడే కొంచెం ఆలస్యమైంది. ఇట్స్ న్యాచురల్. ఒక్కడ పోయింది వేరు, కుటుంబంతో పోయింది వేరు. అందరిని కలుపుకుపోవాలి కదా. ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చు. ఎంత బాగా చెప్తున్నా చూడండి. ఆడవారు ఉంటే బంధనమే.
నిదానం అవుతుంది ప్రయాణం. స్వామి అంత బాగా ఎక్స్పీరియన్స్ చేసినట్టు చెప్తున్నాడు స్వామి. ఏమి దాసుకును ఏమి చెప్పాడు వాడియా? కూలి స్వామికి ఎంత ఇచ్చాడు ఇవన్నీ అడిగాడు బాబా. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి చేరుకున్నాడు వాడియా, విన్నాడు. బాబా నన్ను క్షమించు అని బాబా పాదాలపై పడ్డాడు. వాడియా పోతూ పోతూ పెద్ద బుట్టేడు పళ్ళు తీసుకెళ్ళాడు. అందులో 4 అరటిపళ్ళు తీసి వాడియా భార్యను పిలిచి 4 ఇచ్చాడు బాబా. ఆనాటి స్త్రీలు చేతులతో తీసుకునేవారు కాదు, వడిని పట్టేవారు. రాత్రి నేను మా ఇంట్లో ప్రసాదం చెప్తే ఇస్తే మా ఇంటికి వచ్చిన గెస్ట్ కూడా అలానే వడి పట్టింది. చీరకొంగలో 4 పండ్లు వేశాడు బాబా. ఈ 4 నువ్వే తినాలి, ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. నీకు 4 పుత్రులు పుడతారు అన్నాడు. అంతకంటే పూర్వం పిల్లలు లేకపోయేటప్పటికి వాడియా రకరకాల జ్యోతిష్య శాస్త్రాల దగ్గర రకరకాల దగ్గర తిరిగి ఎంతో డబ్బు ఖర్చు చేసుకున్నాడు. కానీ ఎవరి మాట మాత్రం నిజం కాలేదు. చిట్ట చివరికి బాబా అతనికి 4 పుత్రులు వెళ్తారని చెప్పాడు. చెప్పటమే కాదు, ఆ నెక్స్ట్ ఇయరే 12 కుమారుడు పుట్టాడు. కుమారుని తీసుకెళ్లి బాబా పాదాలపై పెట్టి ఆశీర్వాదం పొందాడు. ఆనాడు బాబా దగ్గరకు వచ్చే భక్తులకు ఎటువంటి వసతులు అకామిడేషన్స్ లేవు. అందువల్ల వాడియా ఒక సత్రం కట్టాడు. అప్పుడు సాటి ఒకటి కట్టాడు, ఇప్పుడు వాడియా. ఇప్పుడు ఇప్పుడు అది చాలా పాతబడిపోయింది అన్నారు స్వామి. ఇది 10వ అధ్యాయం సమాప్తం. పదకొండవ అధ్యాయం. ఈశ్వర సర్వభూతానం మనకు బాగా తెలుసు. సాయీశ్వర సర్వభూతానం ఈ టైటిల్. ఆ షిరిడి దగ్గర బాంద్రా అనే గ్రామంలో హేమణ్ పంత్ అనే పరమ భక్తుడు ఉండేవాడు. అతని అసలు పేరు అన్నా సాహెబ్. ఆ అన్నా సాహెబ్ ఎప్పుడు బాబా బాబా అంటూ బాబాని చింతిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతను పడుకున్నాడు, 3 గంటలకు లేచాడు. పెద్ద అజానుబాహుడు వచ్చినట్టు కనిపించింది. చూచాడు. తలుపులు తెరిచి ఉన్నాయి. అన్నా సాహెబ్ వీపే బాబా తట్టాడు. తట్టి, సాబ్ రేపటి దినము మీ ఇంటికి భోజనానికి వస్తున్నాము అన్నాడు. స్వప్నమా లేక యథార్థమా అని కొంచెంసేపు ఆలోచనలో పడ్డాడు. స్వప్నం కాదు, నా బాబాయే నా దగ్గరకు వచ్చాడు, రేపు నా ఇంటికి భోజనానికి వస్తాడట అని ఒకటే ఆనందపడిపోతున్నాడు. ఈ అరుపులు కేకలు వినింది భార్య. ఏమండి మీకు స్వప్నమా గిలియా, ఎందుకింత అవస్థ పడుతున్నారు అని అడిగింది. మొత్తం చెప్పాడు జరిగిందంతా. ఇది కేవలం స్వప్నంలా ఉంది. 3 గంటలప్పుడు బాబా ఇక్కడ రావటం ఏంటి?
షిరిడి ఎక్కడ, బాంద్రా ఎక్కడ, అంతా మీ భ్రమయే అంది భార్య. సో ఫైట్ న్యాచురల్ మనకి. వాళ్ళంటే మనం కొట్టేస్తాం, మనం అంటే వాళ్ళు కొట్టేస్తారు. కానీ అతనికి బాబా తత్వం బాగా తెలుసు. ఓ పిచ్చిదానా, భగవంతుడికి దూరము దగ్గర లేదు కదా. సర్వత్రా ఉన్న భగవంతుడికి రావటం పోవటం ఎక్కడ? భగవంతుడి రాక పోకలు లేని స్వరూపమే. ఎక్కడ ఎవరికి ప్రాప్తి ఉందో అక్కడ వారికి కనిపిస్తాడు. ఎక్కడ ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు. అది వారి వారి విశ్వాస అనుసారం నడుస్తుంది. బాబా రేపటి దినం మన ఇంటికి వస్తారు. తప్పక తెల్లవారి లేస్తూనే తగిన వంటకాలు చేయాలి అన్నాడు. మొత్తం ఏమనుకుందామో. బాబా నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అంది భార్య. తెల్లారింది, లేచారు, ఇల్లంతా కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా వంటలంతా వండింది. పాయసం వండింది, ఇంకో స్వీట్ చేసింది, వడాలు చేసింది. సో అన్నీ అయిపోయినాయి. బాబా వస్తారని భోజన సమయాన్ని కాచుకొని ఉంటున్నారు. చక్కటి పూల తోరణాలు కట్టారు, మామిడాకులు కట్టారు. మధ్యాహ్నం 12 గంటలు అయింది. బాబా రాలేదు. రాకపోగా వచ్చే సూచనలు కూడా కనిపించలేదు వాళ్ళకి. అన్ని వైపులా చూస్తున్నాడు. బాబా ఎందుకు రాలేదో. బాబా ఆడిన మాట తప్పరు కదా. అతను సత్యస్వరూపుడు, అతడే సత్యనారాయణుడు. అతనికంటే సత్యం వేరు లేదు. మనం కూడా చాలాసార్లు అనుకున్నాం, స్వామి సత్యం చెప్తారు కాదు, స్వామి ఏది చెప్తే అది సత్యం. అది డైలాగ్ అలా చెప్పాలి మనం. సత్యం నా ప్రచారం, ధర్మం నాకు ఆధారం అన్నారు. శాంతియే నా స్వభావము, ప్రేమయే నా స్వరూపము, ఆనందమే నా ఆహారం. దిస్ 5 are స్వామిస్ కొటేషన్స్. నేను ఇనీషియల్ డేస్ లో నాకు ఎవరో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు 4-5 మానవతవిలో కనిపించాను. అతనికంటే సత్యం వేరే లేదు, వచ్చి తీరుతారు. బాబా ఇచ్చిన మాట తప్పరు అని భార్యకు నచ్చ చెప్తున్నాడు. ఆ విధంగా 2 గంటలు గడిచినాయి. అంటే 2 గంటలు అయింది. బాబా వచ్చే జాడలు కనిపించలేదు. సరే ఇంకేం చేసేది అనుకున్నారు. ఇలా అనుకునే టైంలో ఆ ఫ్రంట్ రూమ్ లో ముందు గదిలోకి 2 ముస్లిమ్స్ వచ్చారు. వారు చెప్పారు, ఏమండి అన్నా సాహెబ్, మీరు తొందరలో ఉంటున్నారు, బంధువులు వచ్చినట్టున్నారు, భోజనాలు రెడీ చేసుకుంటున్నారు, కనుక ఇప్పుడు మాట్లాడటానికి వీలు లేదు. డూ యువర్ జాబ్, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాకెట్ తీసుకోండి అన్నారు. ప్యాకెట్ తీసుకున్నాడు, విప్పి చూశాడు. చూస్తే అందులో బాబా ఫోటో. బాబా నువ్వు ఈ రూపంగా వచ్చావు మా ఇంటికి ఆయన ఫోటోనే గట్టిగా గుండెకు హత్తుకున్నాడు. భక్తి అంత పిచ్చిగా ఉంటుంది.
పిచ్చిని పట్టించు, పిచ్చిని పోగొట్టు సచ్చిదానంద శ్రీ సాయిబాబా మనందరికి బాగా తెలుసు. బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తాడు? ప్రపంచ పిచ్చి అంటే భ్రమ పోగొడతాడు. తన పిచ్చిని పట్టిస్తాడు అంటే భక్తిని పట్టిస్తాడు. ఆ ఫోటోని తీసుకున్నారు, ఆకు ముందు పెట్టారు. బాబా నువ్వు భోంచేయి, నువ్వు భోంచేయాలి, ఈ రూపంగా వచ్చావు అని ప్రార్థించారు. ఆ ఫోటో నిలబెట్టడానికి వీలుగా ఒక టంబ్లర్ను నిలబెట్టాడు ఫోటో వెనకాల. కన్నీరు తెప్పించు, కన్నీరు తప్పించు, చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా. లోక సంబంధమైన కంటినీరు తుడిచివేస్తాడు, తన నిమిత్తమై కంటినీరు తెప్పిస్తాడు. అది రామకృష్ణ పరమహంస కూడా చెప్పింది అదే. మీరు అమ్మవారు పూజ చేస్తుంటారు కదా, అమ్మవారిని ఎప్పుడైనా చూశారంటే ఎప్పుడు చూడటం రోజు చూస్తుంటాను. ఎలా చూస్తుంటారంటే మిమ్మల్ని చూసినట్టు. మాకు కనపడదే అంటే అందరు కనపడదు. ఐఎమ్ క్రైయింగ్ ఫర్ హర్. నేను ఆవిడ గురించి ఏడుస్తున్నాను, పొర్లి దండాలు పెడతాను. మీరు ఏడవండి, మీకు కూడా కనపడుతుంది. ఎంతసేపు లౌకిక సంబంధమైన విషయాల గురించి ఏడుస్తుంటారు. అవి మానేసి భగవంతుడి గురించి క్రయింగ్ మొదలు పెడితే భగవంతుడు కనిపెడతాడు అని రామకృష్ణ పరమహంస మనకి చెప్పిన సంఘటన మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తన నిమిత్తమై కంటనీరు తెప్పిస్తాడు. బాబా నువ్వు భుజించి తీరాలి అని కన్నులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు. అలా జరిగిందో లేదో ఆ తట్టలో ఉన్న ఒక వడ అదృశ్యమైంది. ఆ అన్నం ఒక కుప్ప మాదిరి వడించిన అన్నం చెదిరిపోయి చేతి వేలు కనిపిస్తున్నాయి. బాబా తిన్నారు. అది బాబా వారి ప్రసాదం అని అన్నమంతా తానే తిన్నాడు అన్నాసాయి. ఆనాటి పరిస్థితులకు అలాంటి చర్యలు భక్తులకు తృప్తిగా ఉండేవి. బాబా వస్తాను అని చెప్పిన తర్వాత ఏదో రూపంలో వచ్చేవాడు. భగవంతుడు సర్వస్వరూపుడు అనటానికి ఇదే నిదర్శనం. మన అస్సాంలో సంఘటన చదువుకున్నాం. ఏదో పార్టీ చేసుకోదని చెప్పి వాళ్ళు ఫిష్ ఫ్రై చేస్తే టేబుల్ మీద పెడితే వాళ్ళ ఇంట్లో ఉన్న బిల్లి ఆ ఫిష్ వాసనకి పాపం ఒక పీస్ తీసుకుంది. ఆ ఫిష్ తీసుకునేప్పటికి ఆ ఇంటి యజమానులకు కోపం వచ్చింది. మేమేదో డిన్నర్ చేసుకుందాము అంటే నువ్వు తింటావు అని చెప్పి ఆ పిల్లిని కొట్టింది. ఆ పిల్లి కుయ్యో మొయ్యో అరిచేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఉన్న బాబా ఫోటోలన్నీ, గోడకున్న ఫోటోలన్నీ కింద పడిపోయాయి. 2-3 నెలలు అయిన తర్వాత వాళ్ళు అస్సాం నుంచి పుట్టపర్తి వచ్చినప్పుడు ఈవిడ దగ్గరకు వచ్చి విభూదిచ్చి ముందుకెళ్ళి వెనక్కి వచ్చి మరలా ఒక ప్యాకెట్ ఇచ్చి ఏ తుమారా బిల్లికే లియే అని అన్నారు బాబా. మనందరికి తెలుసు. ఒక కుక్కలాగా వచ్చి భోంచేసేవాడు, పక్కింటి ఎనుముగా అంటే గేదెగా వచ్చి ఆకులో ఉండి తినేవాడు, ఒక పిల్లిగా వచ్చి తినేవాడు. ఇప్పుడు అట్లా కాదు. వస్తాను మీ ఇంటికి అంటే ప్రత్యక్షంగా వస్తాను, భోజనం చేసిపోతాను. బొంబాయికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్తే తప్పక
వెళుతున్నాను. ఎందుకోసం? అలనాటి భావం యొక్క ప్రభావం వేరు, ఈనాటి భావం యొక్క ప్రభావం వేరు. ఆనాడు పరిపూర్ణ పూర్తి విశ్వాసం ఉండేది, ఆనాడు పూర్తి ప్రేమలోనే మునిగేది. ఈనాటి విశ్వాసం పార్ట్ టైం. కొంతసేపు ఆనందంగా ఉంటుంది, తరువాత వస్తారో రారో, ఏదో తృప్తి కోసం చెప్పారో ఏమో అనేక డౌట్స్, సందేహాలు వస్తుంటాయి. డౌటింగ్ థామస్ లాగా ఉండవద్దంటారు స్వామి. సందేహాలకు అవకాశం ఇవ్వకూడదు. మన ఎంఎస్ ప్రకాశ్ రావు గారు చెప్పారు, ప్రకాశం అక్కడ శ్రీకాకుళంలో. మీరు బాబా అంటే నమ్ముతారా అంటే ఏదో నమ్ముతా ఉంటావు, మళ్ళీ ఏదైతే ఏమో అండి ఎవరో చెప్పారండి. మరి బాబా దేవుడా అంటే వాళ్ళెవరు అంటున్నారండి, నేను కూడా విన్నాను అన్నాను. అలా కాదు. ఎస్, నా బాబా పరిపూర్ణ అవతారి, ఆయనే శ్రీరామచంద్రుడు, ఆయనే శ్రీకృష్ణుడు అని చెప్పాడు మన సత్సంగంలో. ఎప్పుడైతే మనం పూర్ణ విశ్వాసంతో ఉన్నప్పుడు తప్పక ఆ మాట జరుగుతుంది. అదే దైవవాక్కు, అదే అమృతవాణి, అదే దివ్య వాణి. ఎప్పటికీ తప్పేది కాదు అది. కానీ మీ విశ్వాసంలో ఉండే లోపం వలన అది తప్పిపోతుంది. మనందరూ తెలుసు, యద్భావం తద్భవతి. సో మీ విశ్వాసం దృఢంగా పెట్టుకోండి. విశ్వాసమే మన శ్వాసలాగా ఉండాలని చెప్తున్నారు స్వామి. ఎన్ని పరిస్థితులైనా రాని, ఎన్ని అడ్డు తగిలినా సరే విశ్వాసాన్ని మాత్రం మనం మార్చుకోకూడదు అంటున్నారు. ఏ విధమైన కష్టంలో వచ్చి పడినా సరే భగవంతుని విశ్వాసము వదలకుండా ఉండాలంటున్నాయి. ఇందాకన్న మాట ఇక్కడే వచ్చింది. మీ శ్వాస ఎట్లా జరుగుతుందో అట్లనే విశ్వాసం కూడా ఉండాలి అంటున్నారు స్వామి. షిరిడీలో భక్తులకు వస్తామని మాట ఇచ్చి తన రూపంతో రాకుండా ఇంకొక రూపంతో రావటం వలన దాని అంతరార్థం గుర్తించలేని కొంతమంది, బాబా మీరు వస్తారు మేము కాచుకొని ఉన్నామే, వై యూ డిసప్పాయింటెడ్ మీ, మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశపరిచినారు, ఎందుకు కష్టపెడతారు మమ్మల్ని, నేను చేసిన పాపం ఏంటి అని బాధపడేవారు భక్తులు. అప్పుడు బాబా, నేను వచ్చాను, నల్ల కుక్క రూపంలో వచ్చాను అనేవారు. అంటే ఏమిటి? అన్ని జీవులందు భగవంతుడు ఉన్నాడు అనేది భారతీయ సంస్కృతి యొక్క ప్రబోధం. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎలుక ఇంట్లో ఉంటే బోను పెట్టి పట్టిస్తాము, అదే వినాయకుని కింద ఉంటే దాన్ని కూడా నమస్కారం చేస్తాము, ఊళ్ళో నందిని పూజిస్తాం, అదే బయట దండిస్తాం. దైవ సన్నిధిలో ఉండిన ప్రతిదానికి నమస్కార అర్హత వస్తుంది.
పాములు బయట కనిపిస్తే కొడతాము. కానీ అదే సర్పము ఈశ్వరునికి ఆభరణంగా ఉంటే నమస్కారం చేస్తాము. దాన్ని బట్టి ఫ్యాంటాస్టిక్ వర్డ్ చెప్పారు ఇక్కడ. సన్నిధిని బట్టి పెన్నిధి దొరుకుతుంది. అది సమీపత్వాన్ని పురస్కరించుకొని గౌరవ మర్యాద లభిస్తుంటాయి. ఈరోజు మనం ఈ విధంగా మనం ఉన్నామంటే సమాజంలో మన గొప్పతనం కాదు, మన వెనకాలను అభయప్రదాయి ఆయన గొప్పతనం. ఆ సాయిబాబా బొమ్మ పెట్టుకోబట్టి మన మొహాలు చూస్తున్నారు జనాలు సమాజంలో. మనం ఆయన సన్నిధి దూరం అయ్యామనుకోండి, ముఖం చూసేవారే ఉండరు. సర్వత్రా మనం భగవంతుని సన్నిధి అందే ఉంటున్నాము. లివింగ్ విత్ గాడ్. Then we have to living for God. Then we have to do living in God. LWG, LFG and LIG. చాలా బాగుంటుంది సత్సంగం. చూద్దాం ఎప్పుడైనా రిలాక్సేషన్ లో. ఎక్కడ చూసినా భగవతత్వమే. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగితే ఎక్కడ నీ హరి అంటే ఏమన్నాడు? ఎక్కడంటావు ఏంటి, ఎందెందు వెతక చూస్తున్న అందందే కలడని చూపించాడు. ఈ ఎక్స్పీరియన్స్ లైక్ దట్. సో ఆల్సో గోపికాస్. ప్రకృతిలో కృష్ణ పరమాత్మను చూశారు, నదుల్లో చూశారు, పుట్టల్లో చూశారు, గట్టుల్లో చూశారు, చెట్లలో చూశారు. చెట్లను అడిగేవారు నా కృష్ణుడు ఎక్కడున్నాడని. అటువంటి మధుర భక్తి, గోపికలది భక్తి కాల్ మధుర భక్తి. మనందరం భక్తులమే, బట్ దేర్ భక్తి ఈజ్ కాల్డ్ మధుర భక్తి. అదే యశోదది వాత్సల్య భక్తి. కృష్ణుడు నా కుమారుడు నా కొడుకు అని భావించేది. కృష్ణుడు నావాడు అని అనుకునేది. మేము మీ వారిలో అనుకునేవాళ్ళు గోపికలు. యూ కెన్ ఫైండ్ డివినిటీ. ఎక్కడ ఉందంటే పాల్లో వెన్నలాగా ఉంటుంది. ఎక్కడ చూసినా భగవతత్వమే. రాకపోకలు లేని తత్వమే భగవతత్వం. అది పాము చెప్పదలుచుకుంది. ఈ భగవతత్వానికి రాకులు పోకలు అంటూ ఉండవు. Now we'll have 2 bhajans, then we can continue satsanga. ఎరుకూరు రాంబాబు గారు. साईराम। साई तेरे चरणों में कोटि प्रणाम, साई तेरे चरणों में कोटि प्रणाम। शरणों में ले लो साई प्रभो, शरणों में ले लो साई प्रभो, साई तेरे चरणों में कोटि प्रणाम। तुम हो मेरे माता पिता साई, तुम हो मेरे बंधु सखा, तुम हो मेरे माता पिता साई, तुम हो मेरे बंधु सखा, तुम हो मेरे
सब कुछ साई तुम हो मेरे, सब कुछ साई दीजो हमको शरण तुम्हारी, दीजो हमको शरण तुम्हारी। साई तेरे चरणों में कोटि प्रणाम, शरणों में ले लो साई प्रभो, साई तेरे चरणों में कोटि प्रणाम। तुम हो मेरे माता पिता साई, तुम हो मेरे बंधु सखा, तुम हो मेरे सब कुछ साई दीजो हमको शरण तुम्हारी, दीजो हमको शरण तुम्हारी। साई तेरे चरणों में कोटि प्रणाम। साईराम। साईराम। देवी लक्ष्मी मां पाहि, देवी लक्ष्मी मां पाहि, दीन दया करि मां पाहि, दीन दया करि मां पाहि, देवी लक्ष्मी मां पाहि, क्षीराब्धि शयने मां पाहि, क्षीराब्धि शयने मां पाहि, सर्वमङ्गल मां पाहि, सर्वमङ्गल मां पाहि, देवी लक्ष्मी मां पाहि, दीन दया करि मां पाहि, क्षीराब्धि शयने मां पाहि, सर्वमङ्गल मां पाहि, सर्वमङ्गल मां पाहि, देवी लक्ष्मी मां पाहि। साईराम। శ్రీమతి జయంతి మఠం గారు. జయంతి సాయిరామ్ పాడండి. సాయిరామ్. ఘనశ్యామ గోపాల గోపాల ఘనశ్యామ గోపాల మనమోహన జగన్మోహన, మనమోహన జగన్మోహన గోపాల్ జగన్నాథన గోపాల 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 శ్యామ గోపాల గోపాల సాయి గోపాల ఘనశ్యామ గోపాల ఘనశ్యామ గోపాల మనమోహన జగన్మోహన యదునందన గోపాల 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 శ్యామ గోపాల 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 సాయి గోపాల 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 సాయి గోపాల ఘనశ్యామ గోపాల
ఘన శ్యామ గోపాల. స్వామి యొక్క సర్వాంతర్యామ తత్వానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. షిరిడి దగ్గరలో దెహాన్ అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మామల్తాదారు ఉండేవాడు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాంటి వాడు అనుకోండి, ఆర్ఐ అంటారు, లేకపోతే ఏదన్నా కర్ణం, లెట్ ఇట్ బి కర్ణమో మున్సిపో, మనకు తెలిసిన పదం ఏదైనా అనుకోండి. అతని పేరు దేవ్. తన తల్లిని సంతృప్తిపరచాలని ఒక వ్రతానికి ఒప్పుకున్నాడు. బాబా దగ్గరకు వచ్చి, బాబా, మా జీవితంలో ఇదే ఒక గొప్ప వ్రతము. మా ఈ వ్రతంలో మేము ప్రత్యక్ష దైవంగా భావించి విశ్వసించే మీరు ఆగమిస్తే ఇంతకంటే స్వర్గము మోక్షము మాకు అక్కర్లేదు. ఆనాడు వచ్చి మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని అడిగాడు దేవ్. సో దానికి తగినట్లుగా దేవ్ అన్ని ఏర్పాట్లు గావించుకున్నాడు. అంటే సరిపోదు. మన పుట్టపర్తి పోవాలనుకున్నాం, బాగానే ఉంది. రేపు ఎస్ అంటే మనం ప్రయత్నం మొదలు పెట్టాలి ఇవాళ నుంచే. బాబా నేను తప్పకుండా వస్తా అన్నాడు. నేను ఒక్కనే కాకుండా నాతో పాటు ఇంకా 2 కూడా వస్తారన్నాడు. అని వారి పేర్లు చెప్పలేదు. బై టేకింగ్ ద ప్రామిస్, ఆ దేవు దేహాన్ని వెళ్ళాడు, వాళ్ళ ఊరికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు వ్రతం దినం వస్తుందా అని నిరీక్షిస్తున్నాడు. మనం వేచి చూసినట్టు ఎప్పుడు 730 రోజు వస్తుందా పుట్టపర్తి పోవాలని. బాబా వస్తున్నారని దేహంలో అందరికి చెప్పుకున్నాడు. అందరూ ఆనందంతో ఉన్నారు. ఈ వ్రతానికి ముందు 10 రోజులు బిఫోర్ నరేంద్రనాథ్ ఠాకూర్ అనే పేరు గల ఒక ఆయన ఆ ఊరు వచ్చాడు దేహానికి. నేను గో సంరక్షణ నిమిత్తమే వచ్చాను, ఈ ఊళ్ళో కొంత చందా సేకరించాలని వచ్చాను అని చెప్పాడు. ఎవరైనా ఇస్తారా అని అడిగాడు. దేవు ఈ గ్రామంలో పెద్ద ఆయన పెద్ద కార్యక్రమంలో ఉంటున్నారు. కార్యక్రమం జరిగిన తర్వాత రండి అని గ్రామ ప్రజలు అతన్ని వెనక్కి పంపించారు. ఆయన పోతూ పోతూ దేవు దగ్గరకు వచ్చాడు, చూశాడు. మీరేదో గొప్ప కార్యక్రమంలో ఉన్నారు కదా, మీ సహాయం ఆశించి నేను వచ్చాను. ఓకే, నో ప్రాబ్లం, తిరిగి కొన్ని దినాల తర్వాత వస్తాను అని అన్నాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? కరెక్ట్ గా వ్రతం సంపూర్ణమైన దినము, సంతర్పణ జరిగే దినమున తిరిగి ఇద్దరితో కలిసి వచ్చాడు. ఈ చూడంగానే ఏమనుకుంటాడు? మళ్ళా వచ్చాడు, చందాలు రమ్మన్నాను కదా, 10 జనరల్ గా అనుకుంటాం, మనం కూడా అనుకుంటాం.
వచ్చే వారం రాండి అంటాం. కరెక్ట్ గా వచ్చానుకోండి, వీళ్ళు మళ్ళా అక్కడి నుంచో చూసి అనుకుంటారు, నేనేదో వారం రోజుల తర్వాత రమ్మన్నాను, మళ్ళా గుర్తుపెట్టుకొచ్చాడా అని లోపల అనుకుంటాం. నేను లోపల అనుకుంటా అని చెప్పి వచ్చిన ఆయన, నేను చందా గురించి రాలేదండి, ఇంట్లో ఏదో భజన ఏదో వ్రతం ఉంటే చూడాలని వచ్చామన్నాడు. అప్పుడు దేవుడు నమస్కారం చేసి, అతిథి అంటే అది టైం చూసుకుని వచ్చేవాడు కాదు, చెప్పి వచ్చేవాడు కాదు. మీరు కూడా మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలన్నాడు. కరెక్ట్ గా వ్రతము 12:30 పూర్తవుతుంది. ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ జాబ్. నేను పనిలో నిమగ్నమై ఉన్నాను. నేను కూడా ఈ రోజు ఒక 10 రోజులు ఒక టాస్క్ లో మొదలు పెడుతున్నానండి. సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. స్వామి ఎండార్స్ మీ టాస్క్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. నేను పనిలో ఉన్నా కనుక మీరు ఎక్కడ ఉంటారో చెబితే మనిషిని పంపిస్తాడు అన్నాడు దేవుడు. ఇప్పుడు వచ్చిన ఆయన పెద్ద మనిషి కనుక నరేంద్రనాథ్ ఠాకూర్ చెప్పాడు, మీరు ఇంత కార్యక్రమంలో ఉండి మా కోసం మనిషిని పంపడం ఎందుకు? మీరు చెప్పారు కదా 12:30 వ్రతం అయిపోతుందని చెప్పి. కరెక్ట్ గా విల్ కమ్ బై 12:30. థ్యాంక్స్ చెప్పాడు దేవుడు. వారు వెళ్ళిపోయారు. తిరిగి 12:30 సరిగ్గా వచ్చారు. అందరూ కూర్చున్నారు. ఎవ్రీబడి వెయిటింగ్ ఫర్ బాబా. చాలా మంచి దీక్షగా చేస్తున్నాడు పాపం దేవుడు. దప్పికైనా పొద్దుంచి దప్పి కూడా తాగలేదు, ఏకాదశి వ్రతం లాగా. కనీసం నీరైనా తాగకుండా బాబా వచ్చిన తర్వాత బాబాకు నమస్కారం చేసుకొని తర్వాత నీరు తీసుకోవాలనుకున్నాడు. 1/2 అవర్ అయిపోయింది, 1 గంట అయింది. 3 అవర్స్ తాగింది, సాయంత్రం 4 అయింది. ఇంకో 6 అవర్స్ అయింది, రాత్రి 10 గంటలైంది. బాబా రాలేదు. బాబా రాకపోతే మనకేమొస్తుంది? కోపం వస్తుంది. ఆయనకి అదే వచ్చింది. దైవ సమానంగా మేము పూజిస్తాము, అబద్ధం చెప్పి వయస్సు అయిన తల్లిని ఇంత నిరాశపరచవచ్చునా? బాబా అబద్ధమాడి మమ్మల్ని ఈ విధంగా మోసం చేయవచ్చునా? ఈ విధంగా నోటికి వచ్చినట్లు ఎన్నో అనుకున్నాడు. మనం అంటూనే ఉంటాం. ఇంకా బాబా రాడని తల్లి భోజనం చేసింది. ఎప్పుడు? అరౌండ్ నైట్ ఆఫ్టర్ 10 o'clock. ఈ కార్యక్రమం ఇలా అయిపోయింది. ఒక వారం అయిన తర్వాత వాళ్ళు షిరిడికి వెళ్ళాడు దేవుడు. ప్రయాణం అంతా కోపంగా కుతలంగా ఉన్నాడు లోపల. అక్కడ పోయిన ఆయన కాలు గట్టిగా పట్టుకోవాలా, మీరు ఇంత పెద్దవారయ్యారు, అబద్ధాలు చెప్పి మా మనస్సును బాధ పెట్టడం నీకు మంచిదా? సరైన పద్ధత
అని అడగాలి కడగాలని ఊహిస్తూ తలస్తూ అనుకుంటూ వెళ్ళాడు. దేవ్ దూరంగా కనపడ్డాడు. ఆ పక్కన దాస్ కూడా ఉన్నారు, తాత్య ఉన్నాడు, నానా ఉన్నాడు, శ్యామ్. ఈ 4 పేర్లు మనకు తెలిసినవి. వాళ్ళతో బాబా అంటున్నాడు, దేవు నాతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు, బీ రెడీ. మీరందరూ సిద్ధంగా ఉండండి. ఐ విల్ ఆల్సో ఆర్గ్యూ విత్ హిమ్. నేను కూడా వాదన చేస్తా. నా దగ్గర కూడా మంచి అస్త్రాలు ఉన్నాయి అన్నాడు బాబా. దేవుకి కోపం ఒకవైపు, భక్తి మరొక వైపు. పాదాల మీద పడి ఏడ్చాడు. నేను భక్తుడిని, మా ఊరంతా యాంటిసిపేట్ చేశారు ఫర్ యువర్ అరైవల్. నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు, లేక బాబా చెప్పింది అబద్ధమా? రకరకాలుగా అంటున్నారు, హేళన చేస్తున్నారు మా గ్రామస్తులందరూ. నా తల్లి వృద్ధురాలని చెప్పాను, ఆవిడని తృప్తిపరచడానికి వ్రతం చేస్తున్నా అని చెప్పాను. మళ్ళీ ఇటువంటి వ్రతం చేయను ఎన్నో చెప్పాను నీకు స్టార్టింగ్ లోనే. మా తల్లి మనసు చాలా బాధ పెట్టారు మీరు. ఊళ్ళో వాళ్ళని ఏమన్నా వదిలేసిన, కానీ నా కన్న తల్లి బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోయినా. అది నన్ను చాలా బాధ పెట్టుకుంది. రాకపోతే రానని చెప్పండి బాబా, ఎందుకు ఈ అబద్ధాలు ఆడాలి అని అడిగాడు దేవు. అంటే భక్తుడికి మాత్రమే ఇలాంటి చనువు ఉంటుందండి, అన్యులు ఈ మాటలు అనలేరు. ఇవన్నీ విన్నాడు బాబా. ఏ దేవ్, నాకు అబద్ధాలు ఆడవలసిన అవసరం ఏముంది? అసలు అవసరమే లేదు. నేను ఏనాడు ఇంత వయసు వచ్చినా అబద్ధం చెప్పలేదు. సత్యాన్ని గుర్తించే తెలివితేట నీకు లేవు. నీలో లోటు కావాల్సినంత ఉంచుకొని నేను అసత్యం చెప్పాను, నాతో ఫైటింగ్ చేయడానికి పోట్లాడడానికి వచ్చావా? నేను చెప్పినట్టు చేస్తాను అన్నాడు బాబా. భోజనానికి వస్తాను రాలేదా? ఇద్దరితో వస్తానన్నా, భోజనానికి వస్తాను రాలేదే? ఇద్దరితో వస్తున్నారు, మీరైనా వచ్చి భోజనం చేయకూడదా అని దేవు అడిగాడు. అప్పుడు బాబా, ఆ గోరక్షణ చందా వసూలు చేయడానికి వచ్చిన ఠాకూర్ ఎవరనుకున్నావు? నీవే ఆహ్వానించావు సాధారణంగా ఆయనకి భోజనానికి రమ్మని. తిరిగి మమ్మల్ని ఆహ్వానం చేయక్కర్లేదు, 12:30 వస్తామని చెప్పి వచ్చి భోజనం చేశాము అని బాబా అక్కడ జరిగినవని చెప్పాడు.
బాబా మీరు ఈ రూపంలోనే వస్తారనుకున్నా, నా బుద్ధి ఆ విధంగా పోయింది. ప్రజ్ఞానం లేకుండా పోయింది అని విచారించాడు దేవు. అన్ని రూపాలు నావే, కేవలము ఈ సంకుచితమైన రూపమును మాత్రమే నువ్వు బాబా అనుకుంటున్నావా? నీది సంకుచితమైన బుద్ధి, నాది కాదు. నాకు విశాలమైన భావములే వస్తాయి అని చెప్పాడు బాబా. ఆ పక్కనే ఉన్న తాచ్య దాచుకుని హెల్ప్ గా ఉన్నారు ఆయనకి. అప్పుడు తాచ్య దేవుతో చెప్పాడు, నాకు ఇలాగా అనేక పర్యాయాలు అయ్యాయి, నాకు అబద్ధం చెప్పారు బాబా. నేను నా భార్య షిరిడీలోనే ఉన్నాము. నా భార్య గురువారం నాడు పోలీలు మీకు ఇష్టం కదా బాబా, వండుతాము, ఈనాడు మా ఇంటికి రమ్మంది. అయ్యో నాకు చాలా ఇష్టం పోలీలు, తప్పక వస్తాను అన్నారు. ఆమె పోలీలు చేసింది, ఇల్లు శుభ్రం చేసుకుంది, అన్ని సిద్ధం చేసుకున్నాము. చెప్పిన కాలానికి రాలేదు బాబా. మేము ఎక్కడికైనా వెళ్తే బాబా వస్తారని చెప్పి ఎవ్వరం కదలలేదు, కాచు కూర్చున్నాం. బాబా ఫోటో దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఈ లోపల ఒక నల్లని కుక్క వచ్చి తటలోని పోలి తిన్నది. పరిగెత్తి ఆమె ఇనుప కడ్డీతో కొట్టింది. ఇందాక పిల్లిలాగా. బాబా కోసం చేస్తే ఈ పాడు కుక్క ఎక్కడి నుంచి వచ్చింది? గోవుకైనా అర్పితం చేయవచ్చు, ఈ పాడు కుక్క తాకిందే అని బాధపడింది. ఈనాటికి ఇంతే ప్రాప్తి అని అనుకుంది. నెక్స్ట్ డే బాబా ఎందుకు అబద్ధం చెప్పి మా మనసు కష్టపెట్టారు అని అడిగింది. నేను అబద్ధం చెప్పలేదు, నేను వచ్చాను, ఒక పోలి తిన్నాను, కానీ నీవే నన్ను ఇనుప కడ్డీతో కొట్టావు. దోషము నీదా నాదా? ఆహ్వానం చేసి తిరిగి కర్ర పట్టుకుని కొట్టడం ఎంత దోషము అన్నారు బాబా. ఎప్పుడు వచ్చారు? మాకు కనిపించలేదే, ఏ రూపంలో వచ్చారు అని అడిగితే ఆ నల్ల కుక్క ఎవరు? డిఓజీ డాగ్ అనుకుంటున్నావు? కాదు కాదు, అది జీవోడి గాడ్. నేనే వచ్చి ఆ రూపంలో తీసుకున్నాను అని అన్నారు బాబా. ఈ విధంగా చెప్పేటప్పటికి ఆమె చాలా బాధపడింది. బాబా ఏ రూపంలో వస్తారో ఏమిటో, ఈ రూపము కోసమని కాచుకొని ఉన్నాము అని నేను బాధపడ్డాను.
అప్పుడు బాబా వాళ్ళతో అంటారు లెసన్ అనమాట. మీరు కేవలము సంకుచితమైన భావాలు పెట్టుకుంటున్నారు. ఈ రూపము ఈ నామము ఇదే నిజమైందని, ఇతర నామములు ఇతర రూపములు దైవం కాదని చెప్తున్నారు. అందుకని స్వామి చెప్పారు, మన విశ్వాసాలను పదిలం చేయటానికి వచ్చారు, మన నమ్మకాన్ని ప్రబలం చేయడానికి వచ్చారు. అంతేగాని మనం అనుకునే నామాన్ని ఆయన మార్చడం రాలేదు. మార్చమని కూడా ఎప్పుడు చెప్పులే ఎవరికి. మీకు ఏ నామం ఇష్టమైతే ఆ నామమే తలుచుకోండి. ఈ భూప్రపంచంలో మీరు ఎక్కడి నుంచి ఏ నామంతో పిలిచినా అన్ని నాకే చెందుతాయని చెప్పి స్వామి అన్నప్పుడు మనం అరే నేను సాయిబాబా సాయిబాబా అనలేదనుకుంటే అది మన తప్పు అవుతుంది. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. అన్ని భూతములందు ఉన్నది ఒకటే ఆత్మ. నేను మనం చదువుకున్నాం సాంఖ్యయోగంలో. ఏ రూపంలో వస్తాడో భగవంతుడు, ఆ సమయానికి ఎవరు వచ్చినా మనం దైవంగా చూడాలి. ఆ సమయానికి ఎవరు వచ్చినా మనం దైవంగా చూడాలి. భోజనం చేసే సమయంలో ఎవరు వచ్చినా వారు దైవ సమానులని ఆహ్వానించి ఆదరించి మొదటగా వారికి పెట్టి మనం తినాలి అన్నారు బాబా. Here we can stop and we will see one or two supplementary satsangas and continue to Monday. ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంస చెప్పిన మాటలు, నేను జీవితంలో కొన్ని చెప్తాను, వాటిని మీరు ఆదర్శంగా పెట్టుకో అని అన్నారు. ఇంతకంటే ఆలస్యమైనవి మీకు ప్రపంచంలో అక్కర్లేదు అంటారు. అని చెబుతూ నేను చెప్పే ఆదర్శము సీమ మొదటిది. సీమను నీవు ఆదర్శంగా తీసుకో. కొంచెం పంచదార కొంతగా ఇసుక కలిపి అక్కడ పోస్తే చీమ పంచదార రేణువులు మాత్రమే తీసుకుని వెళ్తుంది, ఇసుక రేణువులను వదిలివేస్తుంది. అలాగనే ఈ జగత్తులో సారవంతమైన విషయంను గ్రహించి అసారవంతమైన విషయంను విడిచిపెట్టడం నేర్చుకోమని ఈ చీమ ద్వారా మనకు తెలుస్తుంది. కేవలం తీసుకోవడమే కాదు, ఆ తీసుకున్న సారవంతమైన విషయాల లోపల పదిలపరచుకోవడం కూడా నేర్చుకోవాలంటున్నారు. సెకండ్ వన్, బాతులాగా బ్రతకమంటారు.
బాతు తెల్లగా ఉంటుంది, కానీ బాతు బురదలో ఉంటుంది. ఆ బాతు మీద వచ్చి బురద చుక్క వచ్చి పడుతుంది. అది శరీరాన్ని దులుపుకుంటుంది. వెంటనే బురద చుక్క జారి కింద పడిపోతుంది. తెల్లటి మల్లె పువ్వులా ఉండే బాతు ఎప్పుడు కూడా బురదలో ఉంటుంది. కానీ దానికి బురద అంటటం లేదు. మనం చెప్తుంటాం, మేము సోషియాలజీలో చదివాం, అక్కడ చెప్పినప్పుడు అలా చెప్తా, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. మన మీద మన అనువంశికత, మన తండ్రులు తాతలు శరీరంలోని క్రోమోజోమ్స్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. వీడు ఎప్పుడు కాదురా వాళ్ళ తాతల వచ్చింది తెలివి అంటుంటాం మనం. సో హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే మనం పెరిగే పరిస్థితులు, మనం పెరిగే ఆవరణ, ఈ రెండు ఎఫెక్ట్ మన మీద ఉంటాయి. ఆవరణ అంటే ఫ్రెండ్షిప్ అనుకోండి. మై ఫ్రెండ్ ఈజ్ రామా, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు స్వామి. నీ గురించి నువ్వు చెప్పక్కర్లేదు, నీ ఫ్రెండ్ ఎవరో చెప్తే నీ గురించి నేను చెప్తాను. నా ఫ్రెండ్ కోటేశ్వరరావు గారు అని చెప్పారు అనుకోండి, నా గురించి యూ కెన్ అనలైజ్ ఈజీలీ. ఇప్పుడు అందుకని ఇక్కడేం చెప్తారంటే, అందులో మనం చాలా మంది అనుకుంటాం, మనం కూడా అంటుంటాం, నేను ఫలానా వాళ్ళతో తిరిగి ఇలా పాడైపోయాను, నేను ఇలా పాడైపోవడానికి కారణం వాళ్ళే. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. అలా చెప్పినప్పుడు అలా చెప్తాం, చెప్పాలి కూడా పిల్లలకి. వాట్ ఈజ్ ఏబిసి ఆఫ్ లైఫ్ అంటే, నా సాంగత్యం మంచిది కాదు, నేను అలాంటి వాళ్ళతో ఉన్నాను అని అంటూ ఉంటారు అని అన్నాడు రచయిత. ఆ రచయిత కాదు, రామకృష్ణ పరమహంస. కానీ అలా అనకూడదు అంటున్నాడు. బురదలో ఉన్న బాతుకి బురద అంటలేదు కదా, మరి నీకెందుకు చెడ్డ గుణాలు అంటుకోవాలి? నీవు మనసులో స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటే ఇతరులను నువ్వు మార్చగలవేమో, కానీ ఇతరులు నిన్ను మార్చలేరు. అందుకే స్వామి యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. మన నడవడిక, మన క్యారెక్టరు, మన ప్రవర్తన సమాజంలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. నీ దగ్గర ధీశక్తి లేనప్పుడే నువ్వు ఇతరులు చెప్పిన మాటలకు లొంగిపోతావు. ధీశక్తి అంటే బుద్ధి. ధియో యోన ప్రచోదయాత్, గాయత్రి మంత్రం. నీది పిరికి మనస్సు. ఏ కవర్డ్ డైస్ మెనీ టైమ్స్ అంటుంటాం మనం. నీది పిరికి మనస్సు కనుక అటువంటిప్పుడు నువ్వు తొందరగా దుర్గుణములకు అయిపోతావు. యు ఆర్ వీక్ మైండెడ్ ఫెలో. నీ మనసు బలహీనమైంది. అటువంటి వీక్ మైండ్ని పదిలం చేసుకోవటం మానివేసి బలోపేతం చేసుకోవడం మానేసి, శక్తివంతం చేసుకోవడం మానేసి, దానికి ఉన్న చీడపేడ తొలగించడం మానేసి, నువ్వు మారిపోవటానికి, నువ్వు పాడైపోవటానికి
ఇతరులు ఇంత దోషములు ఆరోపిస్తున్నావు. ఇది మళ్ళీ ఇంకో పెద్ద దోషం అంటున్నాడు రామకృష్ణ పరమహంస. కాబట్టి నీవు బాతులాగా ఉండటం నేర్చుకోమంటున్నాడు. ఇక మూడవది హంస. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయ. హంస గాయత్రి అంటే సోహం, అజప గాయత్రి. మనం చదువుకున్నాం మొన్న. నీవు హంసలా ఉండటం నేర్చుకో. ఏం నేర్పుతుంది హంస? మనకి డిస్క్రిమినేషన్ పవర్ నేర్పుతుంది, విచక్షణ జ్ఞానం. హంస పాలను నీటిను కలిపి పెడితే పాలను మాత్రమే తీసుకుని నీటిని విడిచిపెడుతుంది. అదేవిధంగా నీవు జగత్తులో ఉన్నా, జగత్తులో బతికినా, జగత్తులో మసలినా, ఆ జగత్తులో ఉండే వాట్ ఈజ్ పర్మనెంట్, ఏది శాశ్వతము, అటువంటి శాశ్వతంగా ఉండే సత్యాన్ని గ్రహిస్తూ ఏది అశాశ్వతము, ఏది అల్పము వాటిని గుర్తించి అటువంటి విషయాల్ని విడిచిపెట్టడం అలవాటు చేసుకో అని ఒక సందర్భంలో తన శిష్యులకి రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక అంశం. ఇంకో సంఘటన చూద్దాం. ఒకసారి స్వామివారి దగ్గరికి 70 సంవత్సరాలు కలిగిన ఒక వృద్ధుడు వచ్చాడు. పెద్ద ఆయన వచ్చాడు, దర్శన సమయంలో కూర్చున్నాడు. స్వామి వచ్చారు, దగ్గరికి వచ్చారు, పలకరించాడు. ఎప్పుడైతే స్వామి దగ్గరికి వచ్చారో అతను ఈ విధంగా అంటూ మొదలుపెట్టాడు, స్వామి, నేను గతంలో ఎన్నో పాపాలు చేశాను. మీరు భగవంతుడు అని తెలుసుకొని మీ వద్దకు వచ్చేసరికి నాలో ఓపిక తగ్గిపోయింది. నేను ఈ వయసులో ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను. నా పాపాలకు నిష్కృతి లేనట్లేనా స్వామి అని అడిగాడు. స్వామి అతని వైపు చూసి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు, ఒక వ్యక్తి కొత్తగా ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ ఊళ్ళో అతనికి ఒక గుహ కనపడింది. లోపల చూస్తే అంత చీకటిగా ఉంది. అతనికి అర్థం కాక అటుగా వెళ్తున్న ఒక బాటసారిని ఈ గుహ గురించి అడిగితే అతను బాటసారి, ఇది కొన్ని వేల సంవత్సరాలుగా ఈ గుహ చీకట్లో ఉన్నట్లు మా పూర్వీకులు మాకు చెప్పారు అని చెప్పి వెళ్ళిపోయాడు.
అతను ఒక నిమిషం ఆలోచించాడు. జేబులో అగ్గిపెట్టె తీశాడు, ఒక అగ్గిపుల్ల వెలిగించాడు. వెంటనే ఆ గుహ అంతా వెలుగుతో ప్రకాశించింది. స్వామివారు పైనంతా వృద్ధుడికి చెప్పి, ఏ విధంగా అయితే ఒక్క అగ్గిపుల్లో అన్ని సంవత్సరాల చీకట్లో ఉన్న గుహ ఏ విధంగా ప్రకాశించిందో, అదే విధంగా నువ్వు గత 70 సంవత్సరాలు బట్టి అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నప్పటికీ నా దర్శనం చేసుకున్న వెంటనే ఆ అగ్గిపుల్ల నుంచి వచ్చిన కాంతి మాదిరిగా నీకు జ్ఞానోదయం అయ్యి నీ పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకంటే ఇది నీపై నా అనుగ్రహ జల్లు అన్నారు స్వామి. ఎంత అద్భుతం చూడండి, మనం ఎంత అదృష్టవంతులు. సో లాస్ట్ టాపిక్ ఫర్ దిస్ టుడే, మనసే మంత్రం. మనకు భగవంతుని ప్రసాదించిన జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ ఇంద్రియాలతో పాటు భగవంతుడు మనకు ప్రసాదించిన మరో ఇంద్రియము మనస్సు. ఎక్కడుంది మనసు? ఎవరు చెప్పలేదు. దానికి రూపం లేదు, ఒక ప్రత్యేక స్థలము లేదు, ప్రత్యేక ప్రదేశం లేదు. మిగిలిన అవయవాలన్నీ ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉంటాయి దేహంలో. ఎక్స్రే తీసుకుంటే లేదా స్కానింగ్ తీసుకుంటే కనపడతాయి. కానీ మనసు మాత్రం ఏ స్కానింగ్ లో, అల్ట్రా స్కానింగ్ కాదు, ఏ స్కానింగ్ లో కూడా దొరకదు. అది కంటికి కనపడకుండానే అనేక ఇంద్రజాల మహేంద్ర జాలాలని మన అనుభూతిలోకి తీసుకొస్తుంది. సాక్షాత్ పరమశివుణ్ణి ద్వంద్వ యుద్ధంలో జయించి పాశుపతాస్త్రాన్ని వరంగా పొందిన అర్జున్ని సైతం, ఓ కృష్ణ, నా శరీరం వణికిపోతోంది, నా నాలుక పెచ్చగడుతోంది, నా కళ్ళు బెరలగమ్ముతున్నాయి, నా గాంధీవం చేతిలో జారిపోతోంది. నిన్నే చదువుకున్నాం అర్జున విషాద యోగం. ఇవన్నీ చెప్పిన మాటలు ఆయన, అర్జున్ చెప్పిన మాటలు, మన మాటలు కాదు. నేను యుద్ధం చేయలేను, నేను అశక్తుణ్ణి అనేటట్లుగా బలహీనం చేసింది ఎవరు? అతని మనస్సు, అర్జున్ మనస్సే. కానీ నేను తేరుకున్నాడు అతను బాబు. అలానే విషాదంలో మిగిలిపోవాల. టోటల్ సరెండర్ అయ్యాడు కనుక కృష్ణ పరమాత్మ ఆ పిరికితనం పోగొట్టి యుద్ధం చేయించాడు. భీరుడు ధీరుడు, ఏ భీర బికమ్ ధీర, దట్స్ ఎసెన్స్ ఆఫ్ గీత. ఒక పిరికి వాణి ధైర్యవంతం చేస్తుంది భగవద్గీత, కార్యోన్ముక్తిని చేస్తుంది, స్వధర్మం ఆచరించమని చెప్తుంది, ఆచరింప చేస్తుంది. ఇంకో సంఘటన, మన ఉత్తర గోగ్రహణం తెలుసు. ఆ ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడి వైపు ఒక ఉత్తర కుమారుడు మాత్రమే ఉన్నాడు. అవతల పక్షంలో కౌరవుల వైపున భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసన, కర్ణాది కురువృద్ధులు, గురువృద్ధులు అందరూ ఉన్నారు. ఇక్కడ వణికిపోతున్న ఉత్తర కుమారుడు ఉన్నాడు. ఎన్నో ప్రగల్భాలు పలికి భయపడిపోయిన
ఉత్తర కుమారుడు ఉన్నాడు. ఏం చేస్తాడు? అంతమంది వీరాధి వీరులందరినీ కేవలము ఒకే ఒక అస్త్రంతో మూర్ఛిల చేసేంత గుండె ధైర్యాన్ని అర్జునుడికి ఇచ్చింది అతని మనస్సే. సాగితే బండి, సాగకపోతే మండి అనేది మనసుకున్న లక్షణం. అది ఉత్సాహంగా ఉందా మన నక్షత్ర మండలం దాకా పెంచగలదు. దానికి పిరిగితనం మొసిరిందా మన పాతాళ లోకం దాకా కుంగదీయగలదు. మనిషిని గుడి గోపురం లాగా, గిరి శిఖరంలాగా నిటారుగా నిలబెట్టేది మనసు. కూకటి వేలుతో సహా కూలిపోయిన వృక్షంలాగా నేల మీద పడివేసేది మనస్సే. పురాణ కథలు చెప్పుకున్నాం. కమ్యూనిటీ నవ్ ఫ్యాక్ట్, వర్తమానంలో పొందాం. మనందరికీ ఇప్పుడు నేను చెప్పేది మీ అందరికీ మనందరికీ అనుభవమే. మన అబ్బాయి ఒక 11 సంవత్సరాల వాడు. మనం ఇంట్లో లేని సమయంలో సైకిల్ తీసుకున్నాడు. అవి ఉంటే సైకిల్ ఎలా ఇవ్వడు. ఆ కాలంలో సైకిల్ అనుకోండి, ఈ కాలంలో స్కూటర్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి.